తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నాయనే వార్త ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుంది. జూబ్లీ హిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని సౌత్ ఫస్ట్ అనే ఇంగ్లీష్ పేపర్లో ఓ స్పెషల్ స్టోరీ ద్వారా తెలిపింది. ఎడిటర్ జిఎస్ వాసు రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నాయని, ఈ మార్పుల నేపథ్యంలో కొత్తగా 3 మంత్రులకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటూ తన స్టోరీలో రాసుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలకు భారీ షాక్ ఇవ్వనుందని ఆ స్టోరీ సారాంశం. పొన్నం ప్రభాకర్ స్థానంలో ప్రస్తుత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, కొండా సురేఖ స్థానంలో విజయశాంతి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో బాలు నాయక్ వంటి కొత్త వారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని భావిస్తున్నట్లు పత్రిక పేర్కొంది. బాలు నాయక్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా లంబాడా సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లంబాడాలు కాంగ్రెస్ పార్టీకి కీలక మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని గిరిజన వర్గానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేలా బాలు నాయక్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. సౌత్ ఫస్ట్ కథనం ప్రకారం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి రాగానే మంత్రులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడం వంటి అంశాలు పార్టీకి నష్టాన్ని కలిగించాయని సౌత్ ఫస్ట్ కథనం పేర్కొంది. ఈ పరిస్థితిని కట్టడి చేయడానికి మంత్రివర్గ మార్పులు చేపడతారని సమాచారం. మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రిగా పదవి ఇవ్వడం ద్వారా పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి ఇస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ కు పిసిసి పగ్గాలు దక్కవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక వివాదాలకు కేరాఫ్ గా మారిన మంత్రి కొండా సురేఖ విషయంలో కూడా అధిష్టానం చర్యలు తీసుకోబోతున్నట్లు ఈ కథనం ద్వారా తెలుస్తుంది. సినీ హీరో నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆమె కూతురు సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని అధిష్టానం భావిస్తుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ ప్రకారం మంత్రివర్గంలో ఇప్పుడు వెంకటరెడ్డిని తప్పించబోతున్నారని తెలుస్తుంది. అయితే అది ఇప్పుడే ఇస్తారా, ఆగుతారా అన్న దానిపై స్పష్టత లేదు. అదే జిల్లాకు చెందిన బాలు నాయక్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు ఇప్పుడు వెంకటరెడ్డిని తప్పిస్తున్నారని చెప్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే సౌత్ ఫస్ట్ కథనం ప్రకారం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాత పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పదవులు కోల్పోతాయని సమాచారం. వీరి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి, బాలు నాయక్లకు కొత్తగా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న నేపథ్యంలో మంత్రివర్గ మార్పులు అనివార్యమైనట్లు తెలుస్తోంది. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తగ్గుతున్న ప్రజాదరణను పెంచుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సన్నాహాలు చేస్తుంది. సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు ఈ సంచలన విషయాలను బయటపెట్టారు.